అని మాత్రం మనము చెప్పాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది రోజా. రైట్, థ్యాంక్ యూ చిదంబరం. రైట్, దివాకర్ గారు ఇప్పటివరకు యా ఇప్పటి వరకు మనం మా చిదంబరం ఇచ్చినటువంటి విశ్లేషణ విన్నాం. ఆయన ఇప్పుడు భయపడుతూ ఉన్నారు, అంటే వ్యాఖ్యలు చేసేటప్పుడు అంతులేని ధైర్యంతో ఆయన వ్యాఖ్యలు చేసి ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసుకొని అంత భయపడడం అది హాస్యాస్పదంగా లేదా? 100% కోరి కష్టాలు తెచ్చుకున్నట్టమ్మా. అది ఇంకా వేరే దానికి ఇంకో పదం వాడడానికి నాకు ఇష్టం లేదు. ఒకటి ఒక కులం మీద ద్వేషం పెట్టుకుని ఈ రకంగా మాట్లాడిన గవర్నమెంట్ నిజంగానే సపోర్ట్ చేస్తే అది కరెక్ట్ కాదు. అది కదా, ఆయన లిమిటేషన్ దాటి ఆయన ఉన్న స్టేటస్ దాటి ఒక కులాన్ని తిట్టేంత లెవెల్కి పోవడం అనేది అది ఆయన విజ్ఞత వదిలేయాలి, అది కరెక్ట్ కాదు. ఇంకోటి మా సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు 13 మంది, వాళ్ళందరూ దీని మీద రియాక్ట్ అయ్యి ఖచ్చితంగా ఇక ముందు ఇలాంటి వ్యాఖ్యలు ఎవరు చేయాలన్నా భయపడే విధంగా వాళ్ళు ముందుకు రావాలి. సమిష్టి నిర్ణయం తీసుకొని వాళ్ళు గవర్నమెంట్ కి వాళ్ళకి రిప్రజెంటేషన్ చేయాలి. ఒకటి అండ్ మోర్ ఓవర్ లా అండ్ ఆర్డర్ మీద గౌరవం లేదు, లా అండ్ ఆర్డర్ మీద గౌరవం లేదు. వెల్మాస్ కూడా కొంతమంది కాంగ్రెస్ కి తోటేసారు కదమ్మా. అది ఆయన వెల్మాస్ వేసిరా, వాళ్ళ తరఫున ఓట్లు వేయించిరా. వెల్మాస్ అంటే మళ్ళీ మాట్లాడితే కమ్యూనిటీ పరంగా చిన్న అంటారు, ఏదో మా రిలేషనా లేకపోతే మా విలువతోటి కొంతమంది ఉంటారు కదమ్మా, మరీ లేకుండా తెలియదు కదా. అది ఏది లేకుండా ఏకపక్షంగా వెల్మాలంటేనే కాంగ్రెస్ కి అగెనిస్ట్ గా మాట్లాడడం అనేది అసలు ఏమాత్రం ఆమోదించదగిన విషయం అయితే కాదమ్మా. ఇది ఆయన లైన్ లోకి వస్తే మాట్లాడేవాళ్ళం మనం కూడా. మేము చేసిన అన్యాయం ఏంటో తెలియాలి కదా. కరెక్ట్. అండ్ మోర్ ఓవర్ ఆయన గతంలో ఇదే కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఒక బాస్ దగ్గర వర్క్ చేశారు, ఒక లీడర్ దగ్గర, కేసీఆర్ గారి దగ్గర. ఆయన పార్టీలో ఆయన దాంట్లోనే ఇన్ని రోజులు ఉండి ఎప్పుడైతే సీట్ ఇవ్వలేదో అప్పుడు ఆయన ఈ కాంగ్రెస్ పార్టీకి వచ్చి ఇప్పుడు మళ్ళీ వెలమల్ని తిట్టడం అనేది కరెక్ట్ కాదు. ఆయన సీటే లేదు, కాంగ్రెస్ పార్టీ ఆదరించింది, తీసుకున్నాడు, గెలిచిండు, హ్యాపీ. ఆయన జాగాలో ఆయన ఉండకుండా కులాన్ని తిట్టడం ఎందుకు? ఇప్పుడు కేసీఆర్ గారు ఆయనకు అన్యాయం చేస్తే అయ్యా నువ్వు ఎందుకు చేసినావు అని అడుగుతాను పద్ధతి, కానీ కులం మొత్తం తిట్టడం ఎంతవరకు కరెక్ట్? రైట్ అండి, ఓకే, థ్యాంక్ యూ. నేను అనేది ఇప్పుడు వ్యక్తిగతంగా మా రాజకీయ నాయకులు, మా కులానికి సంబంధించిన రాజకీయ నాయకులు ఉన్నారు, వాళ్ళని తప్పులు ఉంటే మీరు వాళ్ళని ధైర్యంగా మీరు ఎదిరించండి, మాట్లాడండి, ఏమి వ్యాఖ్యలు చేయాలో చేయండి. కానీ కులాన్ని మాత్రం ఎవరు కులం గురించి మాట్లాడినా ఒప్పుకునేది లేదమ్మా. గ్యారంటీగా మేము కూడా ఇక ముందు ఇంత మౌనంగా ఉండే పరిస్థితి లేదు మా సామాజిక వర్గం. మీరు ఫైనల్ గా ఏం డిమాండ్ చేస్తున్నారు దివాకర్ గారు? బేషరతుగా క్షమాపణ చెప్పాలమ్మా. చెప్పనని రోజులు డెఫినెట్ గా ఆయన మీద అన్ని జిల్లాలలో కేసులు పెడుతున్నాం. ఇప్పుడు ఆయన కోర్టుకు తిరగాల్సి వస్తుంది. ఎవరేం చేస్తారు అనుకునే పరిస్థితి మాత్రం లేదు. డెఫినెట్ గా మేము ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పకపోతే మేము ఆయన ఇంటింత ముట్టడి చేయడమా లేకపోతే అసెంబ్లీ ముట్టడి చేయడమా ఏదో ఒకటి చేయడం మాత్రం జరుగుతున్నాము.